అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ మీద నడవలేదు, లోపలికి వెళ్ళిపోయారు. నేను చూసాను క్లియర్ గా. అది అక్కడ మొదలైంది రచ్చ. అంత కష్టపడి 2 టాస్కులు దెబ్బలు తగిలించుకునేది అంత తగిలించుకున్నా. ఈమె సంచాలక వల్ల రోహిత్ కూడా బానే ఉన్నాడు, కానీ నన్ను బ్యాట్ చేసిర్రు. మొన్న సంచాలకులు కూడా నీ వల్లే నాకు చాలా ఇబ్బంది అయింది. చాలా బ్యాడ్ అయినా నీ వల్లే. ఎలా ఉండాలి బాగా కొట్టుకోండమ్మా. సంచాలక పని కరెక్ట్ చేసి ఉంటే నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళు, ఇక్కడే ఉంటాను. ఇప్పుడు కూడా నువ్వు చెప్పు, నేను చెప్తాను. ఇప్పుడు కూడా నువ్వు చెప్పని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం అన్నం కాదు. చెప్పు చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. క్వశ్చన్ చేస్తున్నావు కదా. నువ్వు లోపల నడిచావు, నీ ఆటకి ఎవడు ఆపలేదు. నువ్వు లోపల నడిచావు. ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? ఇందాక ఒక పాయింట్ తీసాడు ఏంటంటే, మొన్న కూడా నాకు బొక్క పడింది. ఒక్క పెట్టావు నువ్వు, బయట బ్యాడ్ అయ్యా నేను. అయ్యయ్యో సానుభూతి వద్దురా. సంచాలకు ఎందుకు పెట్టారు? నిన్ను ఏంటి ఏం చేస్తావు? తెగరెచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు, షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. ఇప్పుడు నేను చెప్తున్న నేమ్, బట్ రాంగ్ టైంలో రాంగ్ యాక్షన్స్ తీసుకున్నారు. చెప్పు, చెప్పి తగలడు. ఇవాళ గేమ్ పాజ్ అయ్యి గేమే మళ్ళీ రీస్టార్ట్ అయింది కాబట్టి దిస్ ఎల్లో కార్డ్ ఇస్ ఫర్ యు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, రూల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, ఫ్యూచర్ లో ఇది గుర్తుండాలి అందరికి. ఈ ఎల్లో కార్డ్ ఇస్తుంది. అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్ట్రెంత్ కాబట్టి ఇక్కడ ఉండే కంటెస్టెంట్స్ లో చరణ్ ఇస్ ద వీకెస్ట్ నాకు అనిపిస్తున్నాడు. ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదంట. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. అంటే నువ్వు నా ఫిజికల్ స్ట్రెంత్ చూడలేదు కదా, నేను నీ బుద్ధి చూడలేదు. నేను నీ అట్రిబ్యూట్స్ ప్రకారం చెప్పా, ఫిజికల్ అట్రిబ్యూట్స్ ప్రకారం నేను చెప్తున్నా. బేసిక్ గా వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. ఇది వాళ్ళంతా హెవీ వెయిట్స్ లాగా అనిపిస్తున్నారు. నువ్వు యూఆర్ నాట్ ఈవెన్ షోయింగ్ అప్ అని నాకు అనిపిస్తుంది ఈ టాస్క్ లో. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.